గైస్ మేమైతే ఇప్పుడు నెల్లూరు నుంచి తిరుపతి వెళ్తున్నాము. తెలుగు స్టేట్స్ నుంచి చాలా ట్రైన్స్ అవైలబుల్‌లో ఉంటాయి తిరుపతికి. మాకైతే నెల్లూరు నుంచి తిరుపతికి 3 అవర్సే జర్నీ పట్టింది. తిరుపతి రైల్వే స్టేషన్‌లో దిగంగానే వాకబుల్ డిస్టెన్స్‌లో విష్ణు నివాస్ ఉంటది. విష్ణు నివాస్‌లో ఎస్ఎస్‌డి టోకెన్స్ ఇస్తారు. ఈ ఎస్ఎస్‌డి టోకెన్స్ మార్నింగ్ 5 నుంచి అవైలబుల్‌లో ఉంటాయి. మేమైతే మార్నింగ్ 4 AM క్యూలోకెళ్ళాం. మాకు 6 AM కల్లా టికెట్స్ దొరికేసాయి. వెంకటరమణ గోవింద గోవింద. గైస్ నేనైతే ఇప్పుడు తిరుపతి వచ్చాను. ప్రెసెంట్ అయితే నేను అలిపిరి మెట్ల దగ్గర ఉన్నాను అనమాట. ఇన్ని రోజులకే వెంకటేశ్వర స్వామి పిలిపి వచ్చింది నాకు. దాదాపు నా 10th క్లాస్ లో వచ్చానేమో ఇక్కడికి. 2 సంవత్సరాలు అయిపోతుంది. పిలిపి వచ్చిన తర్వాత ఇంకా మనం ఏం చేస్తాం, రావాల్సిందే అని చెప్పి వచ్చాను. ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుంది. మీకు తిరుపతిలో ఏ డౌట్ వచ్చినా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. రైల్వే స్టేషన్ దగ్గర ట్రైన్ దిగి అక్కడ విష్ణు నివాస్ అని ఉంటది, అక్కడ టికెట్ తీసుకొని డైరెక్ట్ ఆటో ఎక్కారంటే అలిపిరి మెట్లు అని చెప్పారంటే అలిపిరి మెట్లు ఇక్కడ దించి కరెక్ట్ గా ప్లేస్ లో ఆటో దిగారంటే డైరెక్ట్ దాని ఎదురుగానే లోకల్ అని ఉంటది అనమాట. లోకల్ నుంచి అక్కడ లోకల్ లో పెట్టేసి అటు సైడ్ టిఫిన్ షాపులు ఉంటాయి. ఇలా వెళ్ళారంటే ఇక్కడ ఒక కొబ్బరికాయ చెట్టు తీసుకొని మీరు శ్రీవారి మెట్లు ఎక్కాలంటే అలిపిరి ఇక్కడికి వచ్చేస్తారు కదా, ఇక్కడ నుంచి ఆటోలు అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ నుంచి ఒక 20 రూపీస్ 30 రూపీస్ చార్జ్ చేస్తారు. గైస్ నా ఎక్స్పీరియన్స్ చెప్తాను ఏంటంటే, ఇక్కడ దిగంగానే ఫుడ్ వాళ్ళు వస్తారనమాట మీ దగ్గరికి. వాళ్ళనైతే నమ్మకండి, మీరు చూసుకుంటా పోండి, మీకు ఎక్కడ నచ్చితే అక్కడే తినండి. వాళ్ళు చెప్పారని మీరైతే వెళ్ళమాకండి, అక్కడైతే అసలు టేస్ట్ అసలు బాగోదు, వరస్ట్ గా ఉంటది. నేనైతే ఎక్స్పీరియన్స్ చేశాను. ఆ చట్నీ మొత్తం నీళ్ళే, చట్నీ కాదు అది, నీళ్ళలోనే చట్నీ ఉంటుంది. పురుగుల పట్టి చేస్తావురా నా కొడక, మంచి చేస్తా నా కొడక నువ్వు. రేపు 8 గంటలకైతే టికెట్ ఇచ్చారనమాట సర్వదర్శనంకి. ఇప్పుడైతే పోతున్నాం బయటికి, కొండపైకి వెళ్ళి ఈ రోజు మొత్తం చూడాల్సినవన్నీ చూసేసి రేపు ఉదయం కూడా ఖాళీ అలా చెప్పాలి వెళ్ళి ఆంజనేయ స్వామిని చూసుకొని ఇంకా 8 గంటలకు అప్పుడు సర్వదర్శనంలోకి వెళ్ళి ఇక మా బాను కెమెరామ్యాన్ గుండు అన్ని చేపించుకోవాలన్నమాట. అయిపోయిన తర్వాత ఇంకా అలా వెళ్తాం. మెట్లు ఎక్కుతారు కదా, ఎక్కేటప్పుడు ఆపోజిట్ లో గోశాలలో గోమాతను దర్శించుకోండి. అలిపిరి మెట్లు అయితే స్టార్ట్ అయిపోయి ఆల్రెడీ ఎక్కేసాం. మెట్లు చూపించు. జై శ్రీరామ్. ఇక్కడ ఏంటంటే రాయిలు కనిపిస్తున్నాయి కదా, ఆ రాయిల మీద రాయిలు పెడితే సొంత ఇల్లు కట్టుకోవాలనే ఓ నమ్మకం అంతే. మీరు అలిపిరి మెట్లు ఎక్కేటప్పుడు కూడా దారిలో రాయిలు పెడతా ఉంటారు అందరూ. ఆ చెట్లు, ఆ కొండలు, ఆ జింకలు చూస్తూ బతికేయచ్చు అబ్బా. మీరు అలిపిరి మెట్ల మార్గంలో వెళ్తా ఉంటే ఇలా ఈ జంతువులు కనిపిస్తూ ఉంటాయి. వాటికి మేత ఏం పెట్టమాకండి. మీరు గాలి గోపురం దాటంగానే అలా నడుస్తూ ఉంటే ఒక 2500 మెట్ల తర్వాత ఆంజనేయ స్వామి విగ్రహం వస్తుంది. అది చూస్తే నిజంగా గూస్ బంప్సే. అలిపిరి మెట్ల నుంచి వస్తా ఉంటా ఆంజనేయ బొమ్మ ఉంటది అనమాట. అంటే 2000 స్టెప్స్ అలా వేసిన తర్వాత దాని దగ్గరే ఒక మ్యూజియం ఉంటుంది అనమాట, ఫారెస్ట్ మ్యూజియం ఉంది. 5 రూపాయలు టికెట్, 5 రూపీస్ టికెట్. ఎక్స్పీరియన్స్ మాత్రం బ్యూటిఫుల్. అసలు గురించి కానీ ప్లాన్స్ గురించి కానీ అంతా బాగుంది.
మొత్తానికి మోకాల పర్వతానికి అయితే వచ్చేసాం గాయస్. దగ్గర దగ్గర 2800 మెట్లు ఎక్కాం. ఒక్కొక్కరికి అయిపోయారు. ఫైనల్లీ అలిపిరి మెట్లు అయితే పూర్తి కంప్లీట్ అలిపిరి మెట్లు అయితే ఇప్పుడు కంప్లీట్ చేసాం. డైరెక్ట్ లగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి లగేజ్ తీసుకోవాలి. కౌంటర్ నెంబర్ 2 ఇచ్చారు. ఇంకా లగేజ్ తీసుకొని డైరెక్ట్ కీస్ దగ్గరికి వెళ్ళి కీ తీసుకొని లగేజ్ అక్కడ పెట్టేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి భానుకి గుండె అనమాట, గుండు కొట్టించిన తర్వాత చూడాలి. దర్శనంకి అయితే వెళ్తున్నాం గాయస్. ఇప్పుడే నైట్ 8 ఉంది కానీ ఫ్రీగా ఉందని వదిలేసారు, పంపించారు మమ్మల్ని. ఖాళీగా ఉందని పంపించేస్తున్నారు, అందుకనే స్పీడ్కి వెళ్ళిపోతున్నాం. ఒకవేళ కానీ అక్కడ విష్ణు నివాస్ దగ్గర టికెట్ తీసుకోకుండా వచ్చుంటే అదిగో ఇప్పుడు పరిస్థితి. మా లైన్ చూడు, 3 గంటలు లేట్ అయినా ఆడే టికెట్ తీసుకోండి. ఇబ్బంది. ఫోన్లు ఫస్ట్ ఒకటి ఉంటుంది, సెకండ్ ఒకటి ఉంటుంది, తర్వాత ఇంకొకటి ఉంటుంది. అక్కడ ఇచ్చుకోండి, మీకు యూజ్ అవుతుంది అంటే ఉంచుకోండి. గైస్ ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది గాయస్. మాకు తెలిసిన అన్న అయితే ఒక అన్న సేవలో ఉన్నాడు. మేము వెళ్ళే టైంకి కరెక్ట్గా దేవుడిలాగా కనిపించాడు. అక్కడైతే వెంకటేశ్వర స్వామిని దాదాపు ఒక 40 సెకండ్లు చూసాం కళ్ళార్పకుండా. మేము అసలు అనుకోలేదు అలా అవుతుందని. గాయస్ దర్శనం అయిపోగానే ఎదురుగ్గా వెంగమాంబ అయితే ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్లోనే. అక్కడ ఫ్రీగా ఫుడ్ పెడతారు. టేస్ట్ అయితే మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు. చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి తిని చూడండి. రోజుతో అయితే తిరుమల వ్లాగ్ ఎండ్ అయిపోయింది. రేపు అయితే జపాలి వ్లాగ్ వస్తుంది. రెడీగా ఉండండి గైస్.
ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా